హలో ఆర్వా ఫ్యామిలీ. నేను రీసెంట్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి షేడ్ క్యాబ్ లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక మిడిల్ ఏజ్ అంకుల్ కూర్చున్నాడు. నేనేదో కస్టమర్స్ తో కాల్స్ మాట్లాడుతూ ఆయన మాత్రం మీడియం వాల్యూమ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు. నాకు మాత్రం జస్ట్ వినిపిస్తున్నాయి కానీ అర్థం కావట్లేదు. ఎందుకో తెలీదు, సడన్ గా వాల్యూమ్ ఇంక్రీజ్ చేశాడు. ఆ పర్టికులర్ రీల్ లో మీది సింహరాస అయితే ఇది వినండి అని స్టార్ట్ చేశాడు. ఐ డోంట్ నో అది ఏ పేజో కూడా నాకు తెలియదు. నేను కూడా క్యూరియస్ గా వింటూ ఉన్నా. అంతా బానే ఉంటుంది, రాబోయే 2-3 years బాగా జరుగుతుంది అని చెప్తూ మీ లైఫ్ లో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకి లక్ష్మీదేవిని పూజించండి, అన్ని అడ్డంకులు తొలగిపోతాయని చెప్తున్నాడు. వెంటనే అంకుల్ ఇన్స్టాగ్రామ్ మినిమైజ్ చేసి గూగుల్లోకి వెళ్ళి లక్ష్మీదేవి అని టైప్ చేసి ఇమేజెస్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని ఆ ఫోటోకి మొక్కుతున్నాడు. నాకు ఇది చూడంగానే చాలా వియర్డ్ గా అనిపించింది. బికాస్ నేను ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆడియన్స్ రీల్ చూసి అలా వదిలేస్తారు అనుకున్నాను, కానీ ఒక 60 seconds రీల్ వాళ్ళ లైఫ్ లో ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి నాకేం అర్థమైందంటే, ఇంక నుంచి మనం పోస్ట్ చేసే ఏ రీల్ అయినా సరే, మనం మాట్లాడే ఏ మాట అయినా సరే ఆలోచించి మాట్లాడాలి, రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి అని అనిపించింది. బికాస్ మన వీడియోస్ వల్ల మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగకూడదు. ఇంతకీ మన రీల్స్ మీ లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో కామెంట్ చేయండి. సరే మరి, ఉంటాను. బాయ్.